వేదికమై ఆసీనులైన పిఎల్ఆర్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, తమ్ముడు ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, అన్నయ్య గారు భాస్కర్ రెడ్డి గారు, చెల్లెమ్మ కృష్ణవేణి గారు, వేదిక ముందు ఆసీనులైన సొసైటీ సభ్యులు, అదేవిధంగా తల్లిదండ్రులు, ముందు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు విద్యార్థినులు అందరికీ నమస్తే. ఎవరు పెడతలేరు? అందరికీ నమస్తే. ఒక్కసారి లేచి నిలబడండి మీరంతా, ఎందుకంటే పాపం అప్పటి నుంచి అలసిపోయాడు. మీరు వద్దులేండి, పేరెంట్స్ వద్దులేండి. ఒక్కసారి లేచి సపట్లు గట్టి కొట్టండి, గట్టిగా. నాకు నిలబడతలేదు. థ్యాంక్ యూ. కూర్చోండి. ఎందుకంటే మన పూర్వీకులు ఎప్పుడు అనుకుంటారు, అదేంటిదో పిఎల్ఆర్ సొసైటీ ద్వారా మనకి ఈరోజు తెలుస్తుంది. సొసైటీ అనేది అందరు పెడితే రాదు. నరసింహారెడ్డి గారు దాదాపుగా 40-45 సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం. అతనికి ఉన్న వాల్యూ, అతని యొక్క మంచితనం, అతని ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మంచితనం, దానివల్ల మేమంతా జాయిన్ కావడం జరిగింది. మరి నేను ఈ విషయంలో నా గురించి నేను ఒకటి గొప్పగా చెప్పుకుంటాను. అసలు ఈ ఎడ్యుకేషన్ సొసైటీ, ఎడ్యుకేషన్ను మనం హెల్ప్ చేయాలనేది తపన నాకు 1969లో వచ్చింది. నేను అప్పుడు 8th క్లాస్ స్టూడెంట్. 10th క్లాస్ స్టూడెంట్ ఫీజు కట్టలేని పరిస్థితి లోపల తను డ్రాప్అవుట్లో ఉన్నాడు. అన్నప్పుడు నేను మా అమ్మమ్మ ఇంట్లో చదువుకున్నాను. అమ్మమ్మని అడిగాను, అమ్మమ్మ ఇట్లా ఒక అతను ఫీజు కట్టాలి, తనకు ఇస్తే బాగుంటుంది, తన భవిష్యత్తు ముందుకెళ్తుందని అన్నప్పుడు మా అమ్మమ్మ కూడా స్పందించి మా తాతయ్యని అడిగాను. మా తాతయ్య కూడా దానికి స్పందించి తనకు ఫీజు కట్టాడు. హిస్ నేమ్ ఇస్ జగదీష్. ఈయన వరల్డ్ లోపల బెస్ట్ ఆర్టిస్ట్గా తయారు ఉన్నాడు. చూడండి, ఏదే కానీ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, భిన్న భాషలున్న మన భారతదేశం మనకు ఎంత దయా దాక్షిణ్యాలు ఉంటున్నాయి, ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాము. ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లోపల ఉంటుంది. కానీ నేను కూడా దాదాపు 18 సంవత్సరాల నుంచి లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ లోపల సర్వ్ చేస్తున్నాను. ఎక్కడ నీడి ఉంది, ఎక్కడ అవసరము మనకు ఉంది, ఏ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా అనుకోండి, పర్యావరణం అనుకోండి, హంగర్ అనుకోండి, ఈ విధంగా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి ఈరోజు ఎడ్యుకేషన్ లోపల మీకు కేవలం ఇది పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాబట్టి ఓన్లీ ఎడ్యుకేషన్కే సపోర్ట్ చేస్తాం. ఎంతమంది ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఎంతమంది డెవలప్ 41 మంది ఈరోజు ఉత్తీర్ణులై ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారంటే పిఎల్ఆర్ సొసైటీకి మనము ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మరి దానికి ఈరోజు మీరు స్టూడెంట్స్ని అడుగుతున్నాను, ఇవాళ బెనిఫిషియర్స్ని అడుగుతున్నాను. ఒకటి, మీ లోపల ఎంతమందికి ఉంది నేను ఇది సాధించగలుగుతాను, ఇది నేను చేయగలుగుతాను, ఇది నేను దృఢ నిశ్చయంతో ఉన్నానని అనే
ఒక సొసైటీ మీకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తుంది. మరి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినంత మాత్రాన మీరు మీ లోపల ఆ తపన ఉండాలి. మరి ఆ తపన ఎంతమంది ఉంది చేతులు ఎత్తండి. ఏం చేయాలనుకున్నది క్వశ్చన్ కాదు, ఏదో ఒకటి చేయాలి. ఈ సమాజంలో మనిషి అయి పుట్టినప్పుడు ఈ సమాజానికి ఏదో ఒకటి చేస్తేనే బాగుంటుంది అనేది మన లోపల ఆ దృక్పథం కలగాలి. కలిగినప్పుడే మనము ఈ సమాజానికి కొంత సేవ చేసిన వారైతే. ఇంతకుముందే నరసింహారెడ్డి గారు ఒక వర్డ్ చెప్పారు. ఇలా ప్రపంచ దేశాల పరిస్థితి చూసుకున్నట్టయితే అతలాకుతలంగా ఉన్నది. ఇలా భారతదేశ పరిస్థితి చూసుకున్నట్టయితే ఇలా ఎంత మెరుగ్గా ఎంత ఉన్నత స్థాయిలో మనం ఉన్నామంటే టాప్స్ లిస్ట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్లో కూడా ఉన్నాం. అంటే దానికి మీ లోపల ఒక పట్టుదల ఉండాలి, మీ లోపల ఒక దృక్పథం ఉండాలి, మళ్ళీ మీ లోపల ఒక ఏం ఉండాలి, మీ లోపల ఒకటి చెయ్యాలనేది పట్టుదల ఉన్నప్పుడే మీరు సక్సెస్ అవుతారనే సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి నా వంతుగా నేను చెప్పాలని అంటే, నేను నరసింహారెడ్డి గారు నాకు చెప్పినప్పుడు నేను ఇమీడియట్గా ఒప్పుకొని నా వంతు సహాయం చేశాను. ఎంత నేను చెప్పలేదు. ఈ సొసైటీకి నేను బ్రతికున్న రోజులు హెల్ప్ చేస్తానని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కలిగించిన నరసింహారెడ్డి గారి ఫ్యామిలీకి, నరసింహారెడ్డి సొసైటీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లాంగ్ లెవెల్ లైనిజం అని నేను ఎప్పుడు నాకు నోటికి వస్తుంటాను. లాంగ్ లెవెల్ లైనిజం. థ్యాంక్ యూ.